ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. యథార్థమైనటువంటి అనుభూతి అనేటటువంటిది ఇవాళ ఆయన చెప్తున్నాడు. మనకందరికీ ఒక అనుభూతి ఉంది. ఆ అనుభూతి ఏమిటో ప్రారంభిస్తున్నారు. అహం యజ్వా వాజపేయ రాజసూయాదిభిర్మఖై కృతార్థ ఇతి రాగేణ మత్వా భోగే క్షయే పతేత్. నేను కృతార్థుణ్ణి అని ఎవరికి వాళ్ళు అనుకుంటారు. నేను చేయవలసినవన్నీ చేశాను, దేవకార్యాలు చేశాను, పితృకార్యాలు చేశాను, యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, నేను చాలా అదృష్టవంతుణ్ణి, నేను చాలా బాగా చేశాను. ఇది మనకి అందరికీ, అంటే దీంట్లో వివక్ష ఏం లేదండి, అందరికీ ఉంది. అంటే కర్మకాండ మీద ఆసక్తి లేని వాళ్ళు, అసలు చెయ్యనటువంటి వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటే ఉండొచ్చును, వాళ్ళ విషయం పక్కన పెట్టండి. చాలామందికి కర్మకాండ మీద ఆసక్తి ఉండడం, ఎంతో కొంత అభిషేకాలు చేయించాము, పూజలు చేసాము, తీర్థయాత్రలకు వెళ్ళాము, భగవంతుడిని చూసాము, ఈ రకమైనటువంటి ఆలోచన లేనటువంటి వాళ్ళు తక్కువ. ఎక్కువ మందికి ఆలోచన ఉంటుంది. ఏదో చూస్తూ ఉంటాం, అది చూసాం, కాశీ వెళ్ళాను, ప్రయాగ వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను, నాకు మరి ఇంకా నా జన్మ చరితార్థం అయిపోయింది, నా అంత అదృష్టవంతుడు మరెవడూ లేడు, ఇలాగా ఎవరికి వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇళ్లలో మాట్లాడుకున్నప్పుడు కూడా పిల్లలతోనే గట్రా ఒరే చేయవలసిన తీర్థయాత్రలనే చేశానురా, ఏదో నాకు శక్తున్నవన్నీ చేశాను, ఇంకా ఎలా అయినా పర్వాలేదు అంటూ ఉంటారు. ఇది నిజమేనా అంటే ఇక్కడ వాజపేయం రాజసూయం అన్నటువంటి పదాలు వాడినా ఆ పదాలని పక్కన పెడితే ప్రతి వాళ్ళము ఎవరికి వాళ్ళు ఏమిటనుకుంటామంటే నేను ఏదో చేసేసాను, నా జీవితం బాగా జరిగిపోయింది, ఇంకా నాకేం పర్వాలేదు, ఒకవేళ ఉన్నా పోయినా పర్వాలేదు అని అంటూ ఉంటారు. ఇది వాస్తవమేనా? అహం యజ్వా, అహం నేను, వాజపేయ రాజసూయాదిభి మఖై, వాజపేయము రాజసూయము మొదలైనటువంటి యజ్ఞముల చేత యజ్వా యజ్ఞాచరణ చేసిన వాడనై, రాగేణ కర్మకాండ ఎందలి రాగము అనురక్తి చేత కృతార్థ పొందవలసినటువంటి ఫలమును పొంది నేను అన్ని ఫలితాలు పొందేశాను. చాలామంది అంటే నేను కొన్ని పుస్తకాలు చదివాను, ఆ పుస్తకాలు చదివినటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు చేసినటువంటి యజ్ఞాలు వాళ్ళు ఎలా నిర్వర్తించారు అన్నటువంటివి రాసినటువంటివి చదివాను. కొంతమందితో స్వయంగా మాట్లాడాను. వాళ్ళు వాళ్ళ కర్మకాండల్ని, వాళ్ళు ఏం కర్మకాండాలు చేశారు అన్నటువంటిది కూడా సుమారు ఒక 40 సంవత్సరాలు అయింది నాకు ఈ రంగంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళతో నేను విన్నాను. ఆ యజ్ఞం చేసామండి, అతిరాత్రం చేసామండి, ఆప్తోర్యామం చేసామండి, వాజపేయం చేసామండి, లేకపోతే చైనం చేసామండి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఓహో అవును, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, చాలా బాగా చేశారు. మనం కూడా ఏమిటనుకుంటాం, నేను అలా కాశీ వెళ్ళాను, ప్రయాగ వెళ్ళాను, గయ వెళ్ళాను, గయలో దేవతలకి పిండ ప్రదానాలు చేశాను, మరి ప్రయాగలో స్నానం చేశాను, కాశీలో 49 రోజులు ఎంతో ఉన్నాను, అలాగే కొంతమంది 9 నెలలు ఉన్నాం, మరి ఇంకా గర్భవాసంలో ఉన్నటువంటి విముక్తి పొందేశాం అని అనుకుంటూ ఉంటారు. ఎవరికి వాళ్ళు ఇలా అనుకుంటూ ఉండడం లోక సహజం. ఎందుకు అలా అనుకుంటారండి అని అంటే రాగేణ కర్మకాండ మీద ఉన్నటువంటి అనురాగం చేతను, అనురక్తి చేతను. అంటే ఇవన్నీ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, మళ్ళీ మరి ఎక్కడికి నరకలోకాలకు వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా స్వర్గలోకానికే వెళ్ళిపోవచ్చును అన్నటువంటి భావన. అంటే విన్నది వల్ల అనుకోండి, వినడం వలన అనుకోండి, లేకపోతే కర్మకాండ చదవటం వలన అనుకోండి, మనకి కలిగినటువంటి దానివల్ల నేను వాజపేయ రాజసూయాది యాగాలు చేశాను, నేను వాటిని ఆచరించాను, యజ్వని అని కర్మకాండ మీద ఉన్నటువంటి అనురక్తి చేత కృతార్థ పొందవలసినటువంటి ఫలితాన్ని పొందేశాను, నేను పొందవలసినటువంటి ఫలితాన్ని పొందేశాను.
ఇది మత్వా అని తలుచుకొని భోగక్షయే కర్మకాండను ఆచరించుట వల్ల కలిగినటువంటి భోగాలు నశించిపోయిన తర్వాత, అంటే నిజంగానే ఇవన్నీ చేస్తే భగవంతుడు నిజంగానే ఏవో కొన్ని లోకాలు ఇస్తే ఆ లోకాలు మనం ఈ భూర్భువ సువర్ లోకాలు కాకుండా మహర్లోకం, జనోలోకం, తపోలోకం ఏవో తిరిగేసి ఆ లోకాలు తిరిగేసి మళ్ళీ వచ్చేస్తాం. ఎందుకంటే మనం చేసేసాం కదండి, చేసిన వాటికి ఒకటి ఫలితం కూడా ఇచ్చేసాడు కదండి, ఆ ఫలితాన్ని అనుభవించేసాం కదండి, తిరిగి వెనక్కి వచ్చేస్తాం. భోగక్షయే కర్మకాండని ఆచరించటం వలన కలిగినటువంటి భోగాలు నశించిన పిదప ఏతత్ స్వర్గాది లోకముల నుండి పతేత్ పతితుడగును. పతేత్ అంటే పతితుడైపోతాడు, కింద పడిపోతాడు. మళ్ళీ ఎక్కడికి వస్తాడు? మరి ఇప్పుడు ఏమో జరుగుతుంది, వీడు ఏదో కర్మకాండ చేశాడు, ఆ చేసినటువంటి కర్మకాండకు ఫలితం ఇచ్చాడు పరమేశ్వరుడు. వాడేదో పరమేశ్వర ప్రీత్యర్థం ఏదో క్రతువులు చేశాను. కొంతమంది చండీ యాగాలు చేస్తూ ఉంటారు, కొంతమంది సౌరయాగాలు చేస్తూ ఉంటారు, కొంతమంది గణపతి యాగాలు చేస్తూ ఉంటారు. ఈ యాగాలన్నీ చేస్తే ఏమిటి జరుగుతుందండి? నీకేమిట్రా, నీకు మరి నువ్వు మోక్షం అనే వాళ్ళు అంటారు, కానీ కొన్ని లోకాలు వస్తాయి. మోక్షం రాదు. మోక్షం మనకి ఎలాగా, మన అద్వైతులం కాబట్టి మనకి తెలుసు మోక్షం అలా రాదు అని. అది పక్కన పెట్టండి. సాధారణంగా చెప్పిన వాళ్ళు, ఈ ప్రచారం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా మీరు ఇదిగో ఇక్కడ సహస్ర చండీ యాగం చేస్తున్నాం, పాల్గొంటే మీకు మోక్షం వస్తుంది. మీకు సహస్ర చండీ యాగం కాకపోతే శతచండీ యాగం చేస్తున్నాం, మోక్షం వస్తుంది. లేకపోతే మీకు ఇక్కడ మొన్ననేదో అయోధ్యలో ఒక క్రతువు చేశారు, మహానారాయణంతో కలిపి శతచండీ యాగం అని పేరు పెట్టి చేశారు. ఏమిటి అని అంటే రాముడు ప్రీతుడైపోతాడని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క, అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళని నేను తప్పను చెప్తున్నారు. అనుభవించేవాడు ఏమనుభవిస్తున్నాడు? కొన్ని లోకాలు వస్తున్నాయి, ఏదో కొంత 50,000, 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 దాని కింద టిక్కెట్ల కింద పెడతారు. వీళ్ళని అక్కడ కూర్చోబెడతారు, వీళ్ళ పేరుని సంకల్పం చెప్తారు, వీళ్ళు ఏదో చేస్తారు. దానివల్ల నిజంగానే ఒకవేళ అంటే అది అలాగా కనిపించదు. ఎందుకంటే దాన్ని ఏమిటంటారంటే అపూర్వం అన్నటువంటిది కనిపించదు. పూర్వం మీమాంసలో ఉన్నది ఏమిటంటే అపూర్వం అంటారు. అపూర్వం కనిపించదు కాబట్టి అది వచ్చింది. వీడికి మంచి లోకాలు వచ్చాయి. ఒకవేళ నిజంగానే వచ్చాయి అనుకోండి, రాలేదని అనలేదు, కొంతకాలం వాడు ఆ లోకాలు అనుభవించేశాడు, మళ్ళీ తిరిగి వచ్చేసాడు. ఏమున్నది? మళ్ళీ ఇక్కడికే పతేత్ అంటే స్వర్గాది లోకాల నుండి పతితుడవుతాడు. నేను వాజపేయం, రాజసూయం వంటి యజ్ఞాలు చేశాను, యాగకర్తని, ఆ యజ్ఞాల మీద ఉన్న ఆసక్తితో నేను కృతార్థుడయ్యాను అని ఎవరికి వాళ్ళు అనుకుంటారు. ఇది ఎవరికి వాళ్ళు అనుకునేటువంటి విషయం, దీంట్లో అనుమానం లేదు. అంటే అందరికీ వైరాగ్యం అనేటువంటిది, అందరికీ కర్మకాండ మీద అనాసక్తి అనేటువంటిది మొదటి నుంచి ఉండదు. రెండోది ఎలా ఉంటుందంటే, సాధారణంగా కర్మకాండను ఎందుకు ఎక్కువగా ఆచరిస్తారంటే ఏవో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఉండేసరికల్లా ఏమండి ఈ యాగంలో మీరు పాల్గొంటే మీకు కష్టాలు పోతాయి అని అంటే ఆ యాగానికి డబ్బు కడతాడు. లేదు ఏమండి ఈ తీర్థానికి మీరు వెళ్తే కష్టాలు పోతాయంటే ఆ తీర్థానికి వెళ్తాడు. ప్రతి వాడికి లోకంలో బలహీనతలు ఉంటాయండి. ఆ బలహీనతలు ముఖ్యంగా ఏమిటంటే కర్మకాండను అనుసరించి ఆ బలహీనతలు ఉంటాయి. మనకు ఉన్నటువంటి బలహీనతలే కర్మకాండ, మరింకేమీ కాదు. మనం దృఢంగా నిజంగానే కష్టాలు వస్తే వస్తాయి, అవి అనుభవించాలి. అనుభవించి ఆ క్షయం అయిపోయిన తర్వాతను మనం పరమాత్మని పొందుతాము అన్నటువంటి నమ్మకంతో ఉండడం అంటే చాలా కష్టం. ఆ స్థితి కలగడం అంటే, జ్ఞానస్థితి కలగడం అంటే చాలా కష్టం. సాధారణంగా పిల్లడు చదువుకోవటం లేదు అంటే ఏదో యాగం చేసేయండి, ఏదో పూజ చేసేయండి, ఏదో క్షేత్రానికి వెళ్ళండి. పిల్లడు ఏదో అనారోగ్యంగా ఉన్నాడు, ఏదో చెయ్యండి. భార్య అనారోగ్యం, ఏదో చెయ్యండి. వాడికి అనారోగ్యం, ఏదో చెయ్యండి. ఏమంటే ఇది చేస్తే మీకు ప్రయోజనం ఉంటుంది, నిజమే కావచ్చు. కర్మకాండ మీద ఆసక్తి అందువల్ల కలుగుతుంది. ఏదో దానివల్ల కొంత లాభం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. దాని మీద ఉన్నటువంటి అనురక్తితో దాన్ని నేను చేశాను, కృతార్థుణ్ణయ్యాను. అంటే పిల్లలు లేరనుకోండి, పుత్రకామేష్టి చేశాను. పుత్రకామేష్టి చేస్తే కొడుకు పుడతాడు అని. నిజంగా పుడతాడా పుట్టడా అంటే
దాంట్లో కలియుగంలో మరి ఏమో నాకు త్రేతాయుగంలో రామచంద్రుడు పుట్టాడు కదండి అని అంటే వశిష్ఠుడు అంత గొప్పవాళ్ళు ఈ కాలంలో లేరు. ఒక కారణం ఏమిటంటే ఇప్పుడు కర్మకాండాల్లో ఒక ఇబ్బంది ఉన్నారు. కర్మకాండ చేసేటువంటి యజమాని సంపాదించినటువంటి ధనం శుద్ధమైనటువంటి ధనము అని చెప్పలేం. ఎందుకంటే ఏదైనా వాడు కొన్ని మార్గాల్లో కొంత డబ్బును సంపాదించి ఉండొచ్చునేమో. శుచైనటువంటి ద్రవ్యం కావాలి, అదొకటి ఇబ్బంది. రెండో ఇబ్బంది ఏమిటండి అని అంటే శుచైనటువంటి ఋత్విక్కులు కావాలి. ఋత్విక్కులు అంటే ఏమిటి ప్రాబ్లం అండి? ఇవాళ కాలంలో ద్రవ్యం అంటే దక్షిణా భాగం లేకుండా ఋత్విక్కులు రారు. అంటే అప్పుడు ఇవ్వలేదా, అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఆ దక్షిణ ఎక్కడో వదిలేసేవాళ్ళు, అనాసక్తులు, వాళ్ళకి ధనం మీద ఆసక్తి లేదు అప్పుడు ఋషులకి. ఇప్పుడు ఋషులు అలా కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఋత్విక్కులు ఇంత అని కండిషన్డ్గా తీసుకుంటేనే చేస్తారు. రెండు, చేయించేటటువంటి క్రతువు మొత్తం ఖర్చు అంతా వీడు పెట్టుకోగలిగే పరిస్థితి ఉండదు. దానివల్ల ఏం చేయాలి? సామూహిక క్రతువులు చేస్తారు. అంటే అన్నదమ్ములతో కానీ భార్యతో కానీ కర్మకాండ పంచుకుందికి అవుతుంది. ఇతరులతో ఎవరితో పంచుకుందికి ధర్మశాస్త్రం అంగీకరించదు. కానీ సామూహిక కార్యక్రమాల్లో మన పేరు చదివితే మనకేదో వస్తుంది అన్నటువంటిది భ్రాంతి. ఇవన్నీ భ్రాంతులు. ఇక కలియుగంలో కర్మకాండ సక్రమంగా జరిగే అవకాశం లేదు. ఈ విషయాన్ని బాగా ఆలోచించే శంకరాచార్యుల వారు మండన మిశ్రుణ్ణి కలియుగంలో కర్మకాండ విస్తరించకుండా జయించడం చేశారు. యథార్థంగా ఏమిటంటే కర్మకాండ మంచిది కాదా మంచిదా అన్నటువంటిది పక్కన పెట్టండి. ఒకటి, దానివల్ల మోక్షం అనేటువంటి ప్రయోజనం లేదు. రెండు, అది ఏమిటి వెర్రితల్ల వేస్తున్నది, దానివల్ల పొందవలసినటువంటి ప్రయోజనం కన్నా విపరీతమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి కర్మకాండని అడ్డుకోవడం అనేటువంటిది భగవత్పాదుల వారు చేశారు అని అనుకుంటారు. సాధారణంగా ఏమంటారు, నేను చేయవలసిందంతా చేశాను, నేను చాలా గొప్ప లాభాన్ని పొందాను, తాను చేసిన కర్మల వలన స్వర్గాది లోకాలని పొందుతాడు. అంటే సాధారణంగా ఏమవుతాడు, వీడు చేసినటువంటి కర్మల వలన కొన్ని లోకాలు వస్తాయి. వస్తే ఆయా లోకాల్లో భోగాలు అనుభవించిన తర్వాతనో పుణ్యము క్షీణించిపోతుంది, వీడు చేసిన పుణ్యం క్షీణించిపోతుంది. అంటే అవి అయిపోగానే అధోలోకాల్లో పడిపోతాడు, మళ్ళీ కిందన పడిపోతాడు. మనం భారతంలో ఏ చరిత్ర చదువుతాం, మనం సాధారణంగా పురాణాలని చదివేటప్పుడు ఒక్క విసరు దృష్టి పెట్టి చదివితే దాంట్లో ఇబ్బంది ఏమిటి అన్నటువంటిది మనకు తెలుస్తుంది. మనం లోకాలు కావాలని ప్రయత్నం చేసినా ఆ లోకాలు క్షీణించేటువంటివే. నిజంగా రామాయణం మీద దృష్టి పెట్టి చదివితే రాముడు అరణ్యకాండకి రాగానే శరభంగాశ్రమానికి సుతీక్షణాశ్రమానికి వెళ్ళినట్టుగా రాస్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమిటంటారు, మేము అనేక లోకాలు జయించాము, రామానికి ఇచ్చేస్తాం తీసుకో అంటారు. అంటే అహమేవ ఆహరిష్యామి, నేనే సంపాదించుకుంటానండి, నాకు అవి అక్కర్లేదు అంటాడు. రాముడు ఎందుకు అలా అన్నాడు? రాముడు ఏదో యజ్ఞాలు యాగాలు క్రతువులు చేసి లోకాలు సంపాదించుకోవాలని కాదు, అవి నిష్ప్రయోజనం. ఆ లోకాలు పొందడం అనేటువంటిది నిష్ప్రయోజనం. అందుగురించి ఏం చేశాడు, నాకు అక్కర్లేదండి, మీరే వెళ్ళండి ఆ లోకాలకి, నేను కావాలనుకున్నప్పుడు నేనే సంపాదించుకుంటానన్నాడు. మనం అక్కడ అర్థం చేసుకుంటే ఆహా, రాముడు ఎంత వైరాగ్యంతో ఉన్నాడు, కర్మకాండ ఎందు ఎంత విరక్తుడై ఉన్నాడో మనకు తెలుస్తుంది. మనం సాధారణంగా అలా చూడం, మామూలుగా చదువుకో వెళ్ళిపోతాం. అయితే ఆయా లోకాల్లో భోగాలు అనుభవించిన తర్వాత పుణ్యం క్షీణించిపోయి అధోలోకాల్లో పడిపోతాడు. దీనికి ఉపనిషత్తు ఏమిటని చెప్తాది, అవిద్యాయాం బహుధా వర్తమానా వయం కృతార్థ ఇత్యభిమన్యంతి బాలాః యత్కర్మిణో న ప్రవేదయంతి రాగాత్ తేనాతురా క్షీణలోకాస్త్యవంతే. ఇది ముండకోపనిషత్తులో మంత్రం. ఈ మంత్రాన్ని చదివాం, మననం చేసాం. అవిద్యాయాం బహుధా బహుప్రకారం వర్తమానాః, అవిద్యలో అనేక విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. అవిద్యా విషయమైనటువంటి కర్మకాండ యందు అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరు? బాలాహ. బాలురు అంటే ఎవరండి? అనాత్మ విషయ తిరస్కార జ్ఞానం లేనటువంటి వాళ్ళు. అంటే మనకి బృహదారణ్యకంలో మాట చెప్పారండి, అథ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య అథ ముని మౌనమౌనంచ నిర్విద్య
అథ బ్రాహ్మణ అని ఒక మంత్రం బృహదారణ్యకంలో ఉన్నది. ఏమిటండి దాని అర్థం అంటే, ఎవరికైతే ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. అంటే ఎవరైతే మోక్ష ప్రయత్నం చేయడానికి అర్హులైనటువంటి వాళ్ళు. వీళ్ళు ముందు ఏం చేయాలి? గురువు గారి దగ్గరికి వెళ్ళాలి, చదువుకోవాలి. దాన్ని ఏమిటంటారు? పాండిత్యం అంటారు. చదువుకున్న తర్వాత ఏం చేయాలి? దాన్ని బలం చేయాలి, దాన్ని బాగా దృఢం చేయాలి. దాన్ని బాల్యం అంటారు. ఈ 2 దశలు అయిన తర్వాత 3వ దశ ఏమిటి? అనాత్మ విషయాల్ని తిరస్కరించాలి. 4వ దశ ఏమిటి? ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఆత్మ యందు ప్రవర్తించాలి. అంటే అమౌనం అంటే అనాత్మ విజ్ఞాన తిరస్కారము అంటారు. మౌనము అంటే ఆత్మజ్ఞానాన్ని పొందుట అంటారు. 4వ దశ వరకు మనం వెళ్ళడం అనేటువంటి ప్రశ్నే లేదు. బాలాహ అంటే ఏమిటి? వీడు చదువుకున్న దాన్ని అలా నూరుతున్నాడు. రోజు కూర్చున్నాడు, కల్వంలో వేసి మందులు నూరినట్టుగా నూరుతున్నాడు పట్టుకొని. పూర్వకాలంలో ఆయుర్వేద మందులు కల్వాల్లో వేసి నూరుతూ ఉండేవాడు. అలా నూరుతున్నాడు. ఎన్నాళ్ళు నూరితే మాత్రం ఏమొస్తుంది? ఏం రాదు. బాలాహ అంటే అనాత్మ విషయ విజ్ఞాన తిరస్కారం లేనటువంటి వాళ్ళు, బ్రహ్మజ్ఞానం లేక వేదాంగములైనటువంటి శబ్దరాశిని మాత్రం అధ్యయనం చేసినటువంటి వాళ్ళని బాలురు అంటారు. అంటే శబ్దరాశిని అంతటినీ చదువుకున్నాం, వేదాంగాలన్నీ చదువుకున్నాం, బ్రహ్మజ్ఞానం లేదు, వాళ్ళని బాలురు అంటారు. భయమేవ కృత ప్రయోజన ఇత్యేవం అభిమానం కుర్వంతి. మేము అనుకున్నది అయిపోయిందండి, మేము చేసేవలసింది చేసామండి, మేము ఎంత చేయాలో అంత చేసేసామండి అని అనుకుంటూ ఉంటారు. పొందవలసినటువంటి ప్రయోజనం పొందామనుకుంటూ ఉంటారు. వాళ్ళకి నమ్మకం పెంచుకో గర్వపడుతూ ఉంటారు. సాధారణంగా మీరు కర్మకాండ చేసేటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళు కొద్దిగా డిఫరెంట్గా ఉంటారు. మేము ఏదో చాలా గొప్పవాళ్ళం, మేము ఏదో చేసేసాం. ఏమీ లేదండి. ఇటీవలి కాలంలో నేను చూస్తున్నాను, పారాయణ చేశారనుకోండి, వాడేదో సాక్షాత్తు వశిష్ఠుడో విశ్వామిత్రుడో అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నాడు. పారాయణ, రామాయణమో, భాగవతమో, దేవి భాగవతమో, ఏదో ఒక గ్రంథాన్ని కానీ పారాయణ చేస్తే వాడేదో చాలా గొప్పవాడిని అనుకుంటున్నాడు. నేను 40 సంవత్సరాల్లో చూశాను చాలామందిని. కొన్ని లక్షల చండీ పారాయణలు చేసిన వాళ్ళని చూశాను, కొన్ని వేలు రామాయణం పారాయణలు చేసిన వాళ్ళని చూశాను, అనేక రకాలైనటువంటి వాళ్ళని చూశాను. ఇవాళ కొత్తగా ఏమిటంటే ఏదో చేసాం. ఏమిటి చేస్తున్నారు? ఇవాళ యథార్థంగా పూర్వం రుద్రాభిషేకం అంటే ఒకే ఋత్విక్కు 11 సార్లు నమ్మకం చెప్పేవాడు, ఒకసారి చమకం చెప్పేవాడు, ఆ తర్వాత దశశాంతులు చెప్పేవాడు, కాటకాలు చెప్పేవాడు, రుద్రాభిషేకం చేయించేవాడు ఒకే ఋత్విక్కు. ఇవాళ 10 మంది, 15 మంది, 20 మంది కూర్చుంటున్నారు, ఒకసారి చదివిస్తున్నారు. నువ్వు పురుషోక్తం చదివి, నువ్వు స్త్రీ సూక్తం చదివి, నువ్వు మన్యు సూక్తం చదివి, నువ్వేదో ఉపనిషత్తులు చెప్పే ఇలా అంటున్నారు. అలా అవుతుందా? ఏమనంటే అన్యోన్య సహాయం అంటున్నారు. ఎవడికి సహాయం? ఏం సహాయం? ఇలా బార విరుచుకొని మేము చాలా గొప్ప కర్మిష్ఠులవి, మేమేదో బ్రహ్మాండంగా చేసామని గర్వపడిపోతున్నారు. యస్మాద్ ఏవం కర్మణః న ప్రవేదయంతి తత్వన్న జానంతి. యథార్థం తెలుసుకోవటం లేదు. ఎందువలన ఈ విధంగా కర్మనిష్ఠులు బ్రహ్మజ్ఞానం పొందలేరో అందువలన రాగాత్, కర్మఫల రాగాభిభవ నిమిత్తం, కర్మఫలాల వల్ల లభించేటువంటి లోకాల యందలి కోరిక వలన ఆతురాహ దుఃఖార్తాహ, దుఃఖము చేత పీడించబడినటువంటి వాళ్ళై క్షీణలోకాస్త్యవంతే, కర్మల వలన లభించినటువంటి స్వర్గాది లోకాల నుండి జారిపోతారు, కిందకు వచ్చేస్తారు. క్రిమికీటకాది జన్మలు. అంటే నేనంటం లేదు, ఇంకా మీకు భగవత్పాదుల వారు చెప్తారు, శృతి చెప్తుంది ముండకోపనిషత్తులో. మనం ఏదో సాధించేస్తున్నామంటే ఏం సాధించేయటం లేదు, ఏమీ సాధించడం లేదండి. ఒక్కటి ఆలోచించాలి. నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు అని 2 రకాలు ఉన్నాయి. నైమిత్తిక కర్మలు చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు చాలా స్వల్పం. అవి చేయడంలో బోల్డని తప్పులు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అవి తెలిసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ మీరు నమ్మకం చమకం యథార్థంగా రుద్రాభిషేకం చేయాలంటే నమ్మకం చమకం చెప్పేటువంటి వాడు ఖచ్చితంగా యజుర్వేదం క్రమాంతం చదువుకోవాలి. యజుర్వేదం క్రమాంతం చదువుకుంటేనే నమ్మకం చమకం చెప్పడానికి పనికొస్తాడు వాడు.
అలా అంటే ఇవాళ ఎక్కడ దొరుకుతారు మనుషులు? ఎక్కడున్నారు? నారుద్ర క్రమపాఠక అని సూత్రం. క్రమపాఠం, యజుర్వేదం క్రమాంతం చదువుకోనటువంటి వాడు రుద్రుడు కాడు. నా రుద్ర రుద్రమర్చయేత్, రుద్రుడు కానటువంటి వాడు రుద్రుడిని పూజించకూడదు. ఇది సూత్రపాఠం. ఇవాళ వాడు ఒక నమ్మకమే చదువుకుంటాడు, ఒక నమ్మకమే చదువుకుంటాడు. వాడు వచ్చి నేను రుద్రాభిషేకం చేయిస్తానంటాడు. దీనివల్ల నీకు అల్లది వస్తే ఏమిటి వస్తుంది? ఏమీ రాదు, ఏమీ రాదు, నథింగ్, శూన్యం. ఎందుకంటే సూత్రం, వాళ్ళు చెప్పిన సూత్రం ప్రకారం మనం చేయటం లేదు, మనకు అవకాశం లేదు. అందువలన క్షీణలోకాస్త్యమంతే, కర్మల వలనటువంటి లభించినటువంటి స్వర్గాది లోకాల నుండి జారిపోతారు, పతితులైపోతారు. అంటే వేదాంగాది శబ్దరాశిని అధ్యయనం చేసి బ్రహ్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు వాళ్ళు అవిద్య యందు తగులుకున్నటువంటి వాళ్ళై కర్మలు అనేక విధాలుగా చేస్తూ మేమే చేయవలసిందంతా శాస్త్రబద్ధంగా చేశాం అని కృతకృత్యులమని గర్వపడతారు. అటువంటి కర్మల వలన బ్రహ్మజ్ఞానం పొందలేరు. తాము చేసిన కర్మల యొక్క ఫలమైనటువంటి స్వర్గాదుల యందు కోరిక కలవారై దుఃఖముల చేత పీడింపబడినటువంటి వాళ్ళై ఆ కర్మఫలను నశించగానే స్వర్గాది లోకాల నుండి పతితులవుతారు. అంటే అజ్ఞానంతో ఆచరించే కర్మకాండ వలన ఏవో కొన్ని లోకాలు వచ్చినా అవి శాశ్వతాలు కావు, తిరిగి జన్మాన్ని పొందవలసి వస్తుంది అని చెప్పారు. అయితే వరిష్టం కర్మమత్వాస్మాత్ శ్రేయోన్యన్నైవ వేత్యసో స్వర్గాదాగత్య విప్రత్వం ప్రాప్నోతి స్వాది జన్మవా. ఏమండి, మేము కర్మలు చేస్తే మీకు పడ్డం లేదు, మేము హాయిగా రుద్రాలు చేసుకుంటున్నాం, చండీ పారాయణలు చేసుకుంటున్నాం, రామాయణం పారాయణలు చేసుకుంటున్నాం, భాగవత పారాయణలు చేసుకుంటున్నాం, లేకపోతే మేము చిన్న వాజపేయం చేస్తున్నాం, అవి లేదు. ఇవాళ చేయించిన వాళ్ళు లేరు. వాజపేయం చేయాలని కోరుకున్నా వాజపేయం చేయించగలిగిన వాళ్ళు లేరు. అలాగే అశ్వమేధం చేయించాలంటే ఇవాళ లేరు. రాజసూయం చేయించాలంటే ఇవాళ ఋత్వికులు లేరు. ఆ విధి విధానాలు తెలిసిన వాళ్ళు లేరు. అచరాత్ర ఆప్తోర్యామాది క్రతువులు చేయించగలిగిన వాళ్ళు ఇవాళ దొరకటం లేదు. అందుకోసం ఆ రోజుల్లో అలా ఉండేది కాబట్టి అప్పుడు అవన్నీ చేసాం అనుకున్నారు. ఇప్పుడు ఏవో ఇవి చేస్తున్నారు, ఇవి చేసి మేము ఏదో చేసాం, మేము ఏదో చేసాం, మేము ఏదో చేసాం అని గెంతుతున్నారు. పెద్ద పెద్ద మహాత్ములైనటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఏదో ఎక్కడో సుదర్శన యాగం, ఓ చండీ యాగం, ఓ రుద్రయాగం అని పెట్టేస్తున్నారు. ఏదో 100 మందిని ఓ చోట చేరుస్తున్నారు, ఓ ఋత్విక్కులు అంటున్నారు. వాళ్ళలో మంత్రం వచ్చిన వాళ్ళు లేరు. ఇందాకలా మీకు నేను చెప్పినట్టుగా వేదం అధ్యయనం చేసిన వాళ్ళు లేరు. వేదాధ్యయన సంపన్నులైనటువంటి వాళ్ళు దొరకరు. మరి ఎలా జరుగుతుందండి? ఏం చేస్తున్నామండి? ఏమండి, దాని గురించి ఇప్పుడు అంటున్నారు విద్యారణ్యులు వారు అంటున్నారు, వరిష్టం కర్మ మత్వాస్మాత్ శ్రేయోన్యన్నైవ వేత్యసో. వరిష్టం కర్మ, శ్రేష్టమైనటువంటిది కర్మాచరణ అని మత్వా తలిచి, కర్మలు చేయడం చాలా గొప్ప, చాలా మంచిది అని అనుకొని అస్మాత్ ఈ కర్మకాండ కన్యా అన్యత్ శ్రేయ, మరొక శ్రేయో మార్గము అసౌ కర్మిష్ఠిన, అంటే ఈ కర్మిష్ఠి అయినటువంటి వాడు నయేవ భేతి, తెలుసుకొనలేడు. అంటే ఇదే చాలా గొప్పది. ఈ కర్మ చేయడం వల్లనే చాలా శ్రేష్టమైన లోకాలు వచ్చేస్తాయి, మోక్షం వచ్చేస్తుంది. ఏమని అంటే ఇవాళ మార్కెట్లో ఏమిటంటే అన్నిటికన్నా చీప్గా దొరుకుతూ ఉన్నటువంటిది మోక్షం సార్. ఇవాళ వెరీ చీప్. ప్రతి వాడి నోటంటే మోక్షమే. అసలు మోక్షం అంటే ఏమిటో వాడికి అర్థం తెలియదు. మోక్షం అంటే ఏమిటో అర్థం తెలియకుండా ఏమిటి చేసినా మోక్షం వచ్చేస్తుంది, ఏమిటి చేసినా మోక్షం వచ్చేస్తుంది. సంక్రమణ నాడు పశువు కుంకాలిస్తే మోక్షం, శివరాత్రి నాడు ఈశ్వరుడు దర్శనం చేస్తే మోక్షం, అన్నిటికీ మోక్షం, 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 మోక్షం. ఏం మోక్షం? వరిష్టం కర్మమత్వ, చాలా గొప్పది ఈ కర్మకాండ అని అనుకొని అస్మాత్, ఈ కర్మకాండ కన్నా అన్యః శ్రేయ, ఇంకో రకమైనటువంటి మోక్ష మార్గాన్ని నవేత్యసౌ, వీడికి తెలియదు, వీడికి అసలు తెలియనే తెలియదు. స్వర్గాదాగత్య విప్రత్వం, ఈ కర్మలు చేస్తాడు, స్వర్గలోకానికి వెళ్తాడు, స్వర్గలోకంలో కొన్నాళ్ళు ఉంటాడు, అక్కడి నుంచి ఏమవుతాడండి? తిరిగి వచ్చి బ్రాహ్మణుడైనా కావచ్చును, విప్రత్వం వా
స్వజన్మవా ప్రాప్నోతి. విప్రత్వం వా బ్రాహ్మణుడిగానైనా పుట్టొచ్చును, స్వజన్మవా కుక్కగానైనా పుట్టొచ్చును. ఇదేనా పుట్టొచ్చు, అదేనా పుట్టొచ్చును. ఎందుకంటే ఈ విషయంలో ఛాందోగ్యోపనిషత్తు చెప్తూ ఉన్నటువంటి వాక్యాలు కూడా మీకు చెప్తాను. యజ్ఞయాగాది కర్మలు చేయటం చాలా గొప్ప పని అని తలుచుకొని వాటికంటే శ్రేయస్సు కలిగించేటువంటివి వేరే ఏమీ తెలియకుండా కర్మిస్తూ ఉంటాడు. అలా యజ్ఞయాగాది కర్మలు చేసి స్వర్గాది లోకాలు పొంది కర్మఫలం క్షీణించిన తరువాత తిరిగి ఈ లోకానికి వస్తాడు, భూలోకానికి వస్తాడు. వచ్చి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ జన్మైనా పొందొచ్చును, లేదా కుక్క పంది మొదలైనటువంటి నీచ జన్మలైనా పొందొచ్చును అన్నాడు. అదే అక్కడ చెప్పారు. విప్రత్వం వా శివాది జన్మవా. శివ అంటే కుక్క, శివాది జన్మవా కుక్క మొదలైనటువంటి జన్మలు కానీ విప్రత్వం బ్రాహ్మణత్వం కానీ ప్రాప్నోతి పొందుతున్నాడు. ఇది కానీ అది కానీ. ఎలాగండి ఈ తేడా ఏమిటండి? మేము కర్మలు చేశాం కదండి, వాళ్ళు నిజంగా మా కర్మలు పూర్తయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇమీడియట్గా మా పోస్ట్ మాకు అలా ఖాళీగా ఉంచి ఇచ్చేయాలి కదండి. లేదు సార్, ఏమంటున్నారు? అదే మీకు ఛాందోగ్యంలోని తద్యయిహ నీ రమణీయ చరణా బ్రాహ్మణ యోనింబా క్షత్రియ యోనింబా వైశ్య యోనింబా ఆపద్యేరన్. రమణీయ చరణా మంచి కర్మలు చేసినటువంటి వాళ్ళకి బ్రాహ్మణ జన్మ కాని, క్షత్రియ జన్మ కాని, వైశ్య జన్మ కాని వస్తాం. మనం చేసిన కర్మల్లో ఏమైనా లోపాలు ఉన్నాయనుకోండి, ఉండవు అని అనుకోకండి. ఎందుకంటే అది చాలా కష్టం. పూర్వమీమాంస 2 భాగాలు. భాట్టలు ప్రభాకరుడు, కుమారుల భట్టు ప్రభాకరుడు చెప్పిన సిద్ధాంతాలు 2 ఉన్నాయి. ఆ పూర్వమీమాంస పూర్తిగా తెలిసి కర్మలు చేయించగలిగిన వాళ్ళు కలియుగంలో అసంభవం. ఎందుకండి అనంటే 2 కాండలు చాలా కష్టం. మరో విషయం ఏమిటంటే సూత్ర గ్రంథాలు ఉన్నాయి. ఆపస్తంభ సూత్ర గ్రంథం వేరు, ఆపస్తంభ సూత్రులకి సూత్ర గ్రంథం వేరు, ధర్మశాస్త్ర గ్రంథం వేరు. అశ్వలాయన సూత్రుల సూత్ర గ్రంథం వేరు, ధర్మశాస్త్రం వేరు. అలాగే బాధాయన సూత్రుల సూత్ర గ్రంథం వేరు, ధర్మశాస్త్రం వేరు, వేటికవే వేరు. ఇవన్నీ చదివి ఇవన్నీ తెలిసి ఎక్కడా తప్పు చెయ్యకుండా చెయ్యడం అసంభవం, కుదరదు. అయితే తప్పు అయితే కొంపేడు మునిగిపోయిందండి, మేము మంచి పనే చేశాం కదండి. అయ్యా తప్పు అయితే ఏం జరుగుతుందండి అని అంటే, రమణీయ చరణా బ్రాహ్మణ యోనింబా క్షత్రియ యోనింబా వైశ్య యోనింబా ఆపద్యేరన్. కపూయ చరణా పొరపాట్లు చేసినటువంటి వాళ్ళు ఏమిటండి? శివయోనింబా కుక్క జన్మ కానీ, శోకర యోనింబా పంది జన్మ కానీ, శోద్ర యోనింబా కర్మాధికారం లేని జన్మ కానీ, చండాల యోనింబా అస్పృశ్య జన్మ కానీ పొందుతారు. అంటే నువ్వు చిన్న తప్పు చేస్తే ఏమవుతుందిరా? మొత్తం పోయింది. దీంట్లో మైనస్ మార్కులు ఎక్కువ. ఇప్పుడు ఏదో ఒకటి 10 పేజీలు రాశాను, పేజీకో మార్కు చొప్పున వేసినా 10 మార్కులు పాస్ అయిపోతాను అనడానికి ఈ టెస్ట్ కుదరదండి. ఈ టెస్ట్లో నెగిటివ్ మార్కులు ఉంటాయి. ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే, తప్పు రాసామంటే కరెక్ట్గా రాసినటువంటి ఆన్సర్లు కూడా పోతాయి. మీకు అందరికీ తెలుసు, నాకన్నా బాగా తెలుసు ఆ విషయం. నెగిటివ్ మార్కులు ఉన్నటువంటి టెస్ట్ ఈ కర్మకాండ. ఈ నెగిటివ్ మార్కులు ఉన్నటువంటి టెస్ట్లో మనం కూర్చుంటున్నాం. ఏమవుతున్నాయండి? నెగిటివ్ మార్కులు వస్తున్నాయి. వస్తే ఏమవుతుందండి? శివాది జన్మవా స్వయోనింబా శోకర యోనింబా చండాల యోనింబా శోద్ర యోనింబా ఆపద్యారన్. ఎందుకండి ఈ కర్మలు చేయడం ఎందుకు? ఈ కర్మలు చేసి కుక్కగా పుట్టడం ఎందుకండి? కరెక్ట్గా చేయడానికి మనకి చేత కాదు. మన ఆపస్తంభ సూత్రం చదవలేదు. ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుర్వేశాఖాధ్యాయి అహం భో అభివాదయ్య అంటున్నారు. ఈ 2 మాటలు అన్నారు. ఆపస్తంభ సూత్ర గ్రంథం చదివామా? ఆపస్తంభ ధర్మశాస్త్ర గ్రంథం చదివామా? మన అశ్వలాయనం చదివామా? బోధాయనం చదివామా? ఏమైనా మనం చదివామా? అసలు అభిషేకం చేయాలంటే ఎలా చేయాలన్నాడు. అభిషేకం విషయంలోకి వచ్చేటప్పుడు అభిషేకంలో అనేక రకాల అభిషేకాల విధానాలు ఉన్నాయి. ఏమిటండి అభిషేకం అంటే? జపహోమ అర్చనాభిషేక విధిం వ్యాఖ్యాస్యామ. ఒక అభిషేకం చేయాలంటే ముందు జపం చేయాలి. 11 సార్లు నమ్మకం జపం చేసి, 11 సార్లు హోమం చేసి, 11 సార్లు
అర్చన చేసి 11 సార్లు అభిషేకం చేయాలి, అప్పుడు ఒక రుద్రం అవుతుంది. నువ్వేమంటున్నావు? ఒక 11 సార్లు అభిషేకం చేస్తే రుద్రం అయిపోయింది అంటున్నావు. తప్పు. బాధాయన సూత్రంలో ఏం చెప్పాడు? జప హోమ అర్చన అభిషేక విధం వ్యాఖ్యాస్యామ. ఇవన్నీ జరిగేవా? ఈ కర్మకాండలో మనం బోల్డ్ని తప్పులు చేస్తాం. ఈ తప్పులు చేస్తే ఏమిట్రా ప్రాబ్లం? కుక్కగా పుట్టాలి, పందిగా పుట్టాలి. ఎందుకురా ఈ గోల? నాయన ఎందుకు నాన్న ఇబ్బంది? కర్మలు ఆచరించి కొన్ని లోకాలు పొంది తిరిగి వచ్చి మంచి జన్మలు కానీ చెడ్డ జన్మలు కానీ పొందవచ్చు, మోక్షం రాదు. అందువలన కర్మకాండ ఉత్తమం అనేటువంటిది కర్మిష్ఠుల యొక్క భ్రాంతి మాత్రమే. యథార్థంగా కర్మకాండ పునర్జన్మ కారణము, మళ్ళీ తిరిగి మనం పుట్టడానికి కారణము. ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం నాణ్యశ్రేయో వేదయంతే ప్రమూఢా నాగస్య పృష్ఠే సుకృతేను భూత్వా ఇమం లోకం హీనతరం భావించంతి. ఉపనిషత్తు ఏం చెప్తున్నది? ఇష్టం అంటే యాగాదులైనటువంటి శ్రౌత కర్మల్ని ఇష్టకర్మలు అంటారు. పూర్తకర్మలు అంటే వాపీత్కోప తటాగాది నిర్మాణ విషయమైనటువంటి స్మార్త కర్మల్ని పూర్తకర్మలు అంటారు. చెరువులు కానీ నూతులు కానీ లేకపోతే పెద్ద పెద్ద తటాకాలు కానీ తవ్వించడాన్ని పూర్తకర్మలు అంటారు. దేవాలయాలు కట్టించడాన్ని పూర్తకర్మలు అంటారు. అలాగే ఇష్టకర్మలు అంటే యజ్ఞయాగాదులు చేయడం అంటారు. ఇవే చాలా గొప్ప పురుషార్థాన్ని ఇస్తాయి అని భావించి వీటికన్నా గొప్పదైనటువంటిది అన్యత్ ఆత్మజ్ఞానాఖ్యం, ఆత్మజ్ఞానం అనేటువంటి శ్రేయస్సాధనం, బ్రహ్మాన్ని పొందించేటువంటి సాధనాన్ని తెలుసుకోలేరు. నవేదయంతే, వాళ్ళకి తెలియటం లేదు. యథార్థంగా వీటికన్నా వేరైనటువంటిది, ఆత్మజ్ఞాన స్వరూపమైనటువంటిది, బ్రహ్మాన్ని పొందించేటువంటిది, బ్రహ్మాండమైనటువంటి మోక్ష సాధనం ఉంది, కానీ తెలుసుకోలేరు ఎవరు? పుత్ర పశు బాంధవాదిషు ప్రమత్తతయా మూఢా. మూఢులు అంటే ఎవరండి? ప్రమూఢులు అంటే పిల్లలు, డబ్బు, బంధువులు, మిక్కిలి సంతోష కారణాలు అని మోహాన్ని పొందేటువంటి వాళ్ళు. మా పిల్లలు చెప్పారండి, చెయ్యికి తప్పదండి, నా డబ్బు కదండి, జాగ్రత్తగా చూసుకోవాలండి, పిల్లలకి ఇవ్వాలి కదండి. బంధువులు మా వాళ్ళండి. ఎవరా మా వాళ్ళు? ఈ దేహానికి వాడు బంధువుడు, ఈ ఆత్మకు వాడు ఏమైనా బంధువుడా? వాళ్ళ యందు సంతోష కారణం పడేవాళ్ళు ప్రమూఢులు. వాళ్ళకి తెలియదు. స్వర్గం పైభాగమునందు భాగాలు అనుభవించి కర్మఫలం తిరిగి ఈ మానుషలోకంలో హీనతరం అంటే తిర్యంగనరకాది లక్షణం పశుపక్షి రూప జన్మాన్ని కలిగిస్తుంది. భగవత్పాదులు వారు ఏమిటున్నారు? తిర్యన్నరకాది లక్షణం. నువ్వు చేసినటువంటి కర్మలో చిన్న తప్పున్నా నీకు నరకం గ్యారంటీ, నీకు కుక్క జన్మో పంది జన్మో గ్యారంటీ. ఈ మాట ఎవ్వడూ చెప్పడు. కర్మకాండ చేయిస్తూ అన్నవాడు ఎవడూ చెప్పడు. రుద్రం విషయంలోని రుద్రాన్నేమో యజుర్వేదంలో చతుర్థ ప్రపాఠకంలో ఉంటుంది. ఆ రుద్రాన్నేమో బ్రహ్మదేవుడు బ్రాహ్మణులకి ఇచ్చేట, ఒరే మీరు ఇది అధ్యయనం చేసుకొని మోక్షాన్ని పొందండి రా అని. అంటే బ్రాహ్మణులందరూ ఆ రుద్రాన్ని జపిస్తున్నారట. జపిస్తూ ఉంటే యమదూతలు వచ్చారు. ఎవరిని చంపడానికి వీలవడం లేదు, రుద్రం అందరూ జపిస్తున్నారు. వెంటనే వాళ్ళు వెళ్ళి యమధర్మరాజు గారికి చెప్పారట, ఏమండి ఇలా ఉన్నది, ఎవరు చావడం లేదండి, ఏం చేయమంటారు అని. అయితే బ్రహ్మగారిని అడిగి వస్తానని వెళ్ళాట. ఏమయ్యా నువ్వు వాళ్ళకి రుద్రం ఇచ్చేసావు, వాళ్ళందరూ కూడా ఆ రుద్రాన్ని చెప్పిన వాళ్ళు చావడం లేదు, ఏం చేయమంటావయ్యా అని అడిగాట. అడిగితే అందరూ రుద్రం చెప్పించినటువంటి వాళ్ళందరికీ నేను మోక్షం ఇస్తానని అనలేదయ్యా, నేను వాళ్ళందరికీ మళ్ళీ జన్మ లేకుండా చేస్తానని అనలేదయ్యా. ఎవరైతే జపంచ అజ్ఞాశ్చ, అజ్ఞానంతో జపం చేసేటువంటి వాడిని తీసిపారే, వాడు రుద్రం చదివినా నో ప్రాబ్లం, అది పొరపీకే. పడుకో చేసినటువంటి వాడిని తీసే, కాళ్ళు దాచుకో చేసినటువంటి వాడిని తీసే, నడుస్తూ చేసేటువంటి వాడిని తీసే, నిద్రపోతూ చేసేటువంటి వాడిని తీసే. ఇవన్నీ స్మృతిలో ఉన్నాయి సార్, నేను కల్పించి మాట్లాడటం లేదు, ఇవి స్మృతిలో ఉన్నాయి, నేను పారాయణలు చేశాను. ఇలాగ తప్పుగా ఎవరు రుద్రాన్ని చదివినా వాళ్ళని తీసిపారే అన్నాడు బ్రహ్మ యమధర్మరాజుతో. మరి మనం చేస్తున్నది ఏమిటండి? ఒకడు చేస్తూ ఉంటే మరొకడు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు, ఒకడు కళ్ళు దాచుకో చెప్తాడు, ఒకడు పడుకో చెప్తాడు, ఒకడు నడుస్తూ చెప్తాడు, ఒకడు మాట్లాడుతూ ఉంటాడు.
ఇవన్నీ చేస్తే వాడికి మృత్యువే వస్తుంది అని చెప్పాడు. ఎందుకు నిరంతరం చేయడం? ప్రయోజనం ఏమిటి? మనకి హీనతరం అంటే పశుపక్ష్యాది జన్మ కానీ నరకాలు కానీ వస్తాయి. కర్మవాసనలు ఉంటే అంతకాలం దాన్ని అనుభవించాలి. అంటే కర్మకాండ అనిత్యమైనటువంటిది, చాలా ప్రమాదకరమైనటువంటి దోషాలతో కూడుకున్నటువంటిది. దాన్ని ఆచరించడం కష్టం. అథవా ఆచరించిన వచ్చేటువంటి లోకాలు కూడా చాలా స్వల్పం, చాలా స్వల్పం. కర్మాంతరం చేద్రమ్యం స్యాద్ విప్రం స్వాదా స్వాదితాన్యథా అసారతాం ఇమాం వేత్తి శుద్ధధీర్నిత్య కర్మభి. ఏమండి, ఇదే మీరు ఇదంతా వేస్ట్ అంటున్నారు. మరి దీన్ని కన్నా ఏదైనా మరో దారి ఉందా? మరి బ్రహ్మత్వం కలుగుతుందని, బ్రాహ్మణుడిగా మళ్ళీ పుడతానని వ్యథాభిమానంతో అదేదో చేస్తున్నాను, అలా రాదంటారా? కుక్క జన్మ వస్తుందంటారా? మరి నన్ను ఏం చేయమంటారండి? దారి ఏమిటండి? అనుభూతి ప్రకాశం అంటే ఇక్కడికి వచ్చేసరికల్లా ఆయన ఎలా ఉంటుందో మన పరిస్థితి మనకు చెప్తున్నారు. తొందరపడకండిరా నాయన, పరిగెట్టకండిరా, పరిగెడితే ఏం లేదురా, అక్కడేం లేదు. కర్మాంతరం చేత్ వేరొక విధమైనటువంటి అపరవిద్యా స్వరూపమైనటువంటి కర్మ ఒకవేళ రమ్యం స్యాత్, ఒకవేళ మీకు మనోహరంగా అనిపిస్తే, బాగున్నది అనిపిస్తే, విప్రత్వం బ్రాహ్మణత్వం కానీ స్వాదిత కుక్క జన్మ కానీ రావచ్చు. స్వ ఆదిత అన్యథా కర్మాంతరం చేద్రమ్యం, కర్మాంతరం ఇంకో వేరో విధమైనటువంటి అపర విద్యా స్వరూపమైనటువంటి కర్మ ఒకవేళ రమ్యం స్యాత్ బాగున్నది అనిపిస్తే మీకేం కలుగుతుందయ్యా? విప్రత్వం బ్రాహ్మణత్వం అయినా రావచ్చును, స్వాదిత కుక్క మొదలైనటువంటి జన్మలైనా రావచ్చును. అన్యథా మరో విధంగా ఇలా కాకుండా, ఈ గోల పడకుండా హాయిగా ప్రశాంతంగా ఏం చేస్తే ఇమాం అసారతాం వేత్తి, ఈ కర్మకాండ బలమైనటువంటిది కాదు అని తెలిస్తే, దీనివల్ల బలం లేదు. నిత్యకర్మభి, నిత్యకర్మల చేతను శుద్ధధీహి, నిర్మలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అవుతాడు. ఓన్లీ నిత్యకర్మలు చేసుకుంటే చాలు. సంధ్యావందనం చేసుకోవడం, బ్రహ్మయజ్ఞం చేసుకోవడం, పితృతర్పణం చేసుకోవడం, వీలుంటే అగ్నిహోత్రం, వైశ్వర్యావం, ఇలాంటివన్నీ నిత్యకర్మలు అంటారు. నిత్యకర్మ షట్కం అంటారు. 6 కర్మలు నిత్యకర్మలు, అవి చేసుకోండి. ఆ నిత్యకర్మలు చేసుకుంటే మీకు మంచి బుద్ధి కలుగుతుంది. మీరు యజ్ఞాలు యాగాలు ఏవో అక్కడే పరిగెట్టాను ఇక్కడే పరిగెట్టాను వాటి వల్ల ఏమీ రాదు. ఏ పొరపాటు జరిగినా మీకు వచ్చేటువంటిది ఏమిటంటే ఒక్క జన్మ పంది జన్మ వస్తుంది. ఎందుకయ్యా దానికోసం కష్టపడతాను? భాట్ట ప్రభాకర ప్రస్థాన సంవేద్యులు ఉపనిషత్తత్వజ్ఞులొక్క వంక. మడికి సింగన అనేటువంటి వాడు శ్రీనాథుడు ఉన్నటువంటి కాలంలో ఒక మంత్రి, ఆయన సభని వర్ణించారు శ్రీనాథుడు వాడు గారు. ఆయన శృంగార ఇష్టదాన్ని రాస్తూ, భాట్ట ప్రభాకర ప్రస్థాన సంవేద్యులు ఉపనిషత్తత్వజ్ఞులు ఒక్క వంక. భాట్ట ప్రభాకర, భాట్టులు అంటే కుమారుల భట్టు చెప్పినటువంటి మార్గం, ప్రభాకరుడు అనేటువంటి వాడు చెప్పినటువంటి మార్గం. 2 మార్గాలు ఉన్నాయి. పూర్వమీమాంసకి 2 మార్గాలు ఉన్నాయి. భాట్ట ప్రభాకర ప్రస్థాన సంవేద్యులు, బ్రహ్మాండంగా ఆ శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు ఓ పక్కన కూర్చున్నారు. ఉపనిషత్తత్వజ్ఞులొక్క వంక, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఓ పక్కన కూర్చున్నారు. అంటే పూర్వమీమాంసలో దిట్టలైనటువంటి వాళ్ళు ఓ పక్కని, బ్రహ్మజ్ఞానంలో దిట్టలైనటువంటి వాళ్ళు ఓ పక్కన కూర్చున్నారు. అలా మనం ఏమైనా ఆలోచించగలమా? అంత మనకి సాధ్యమా? ఆలోచించండి. కాబట్టి నిత్యకర్మల చేతను శుద్ధధీ, నిర్మలమైనటువంటి బుద్ధి కలవాడవుతాడు. అంటే అవిద్యా కామకర్మలు మనోహరంగా భావిస్తే బ్రాహ్మణత్వం కానీ నీచ జన్మ కానీ రావచ్చు, ఏదైనా రావచ్చు. అలా కాకుండా ఈ కర్మకాండ బలహీనమైనటువంటిది తెలిస్తే నిత్యకర్మలు మాత్రం చేసి బుద్ధి నిర్మలత్వాన్ని పొందొచ్చును. ఉపాసకో బ్రహ్మలోకం ప్రాప్నోతి ఆవృత్తి అవర్జితం తథాపి భూయానాయాసో
ముక్తిశ్చాస్య విలంబతే. సరేనండి, మీరు చెప్పినట్టు కర్మలు వద్దండి, కర్మలు మానేస్తున్నామండి, యజ్ఞాలు యాగాలు చేయమండి, ఉపాసన చేసుకుంటామండి. నేను చండీ ఉపాసన చేసుకుంటానండి, నేను గణపతి ఉపాసన చేసుకుంటానండి, నేను సౌరోపాసన చేసుకుంటానండి, నేను పంచాక్షరి ఉపాసన చేస్తానండి, నేను అష్టాక్షరి చేస్తానండి, నేను ద్వాదశాక్షరి చేస్తానండి. ఏమండి, ఉపాసన వలన గ్యారంటీవే కదా మోక్షం? రాదురా నాయన అన్నాడు. ఇదేమిటండి, ఆ కర్మకాండ వల్ల రాదన్నారు, పోనీ రాదంటే అలాగే అనుకున్నాం. ఉపాసన అంటే నేను చేసుకునేటువంటిది కదండి, దీంట్లో కూడా ప్రాబ్లమేనా? దీంట్లోనే ప్రాబ్లం ఏంటా నాయన. ఉపాసకో బ్రహ్మలోకం ప్రాప్నోతి ఉపాసక, జ్ఞానంతో కర్మ చేసేటువంటి సాధకుడు. ఉపాసకుడు అంటే జ్ఞానం ఉన్నది, వాడు సాధన చేసుకుంటాడు, వాడి ఇంట్లో కూర్చో వాడి సాధన వాడు గట్టిగా చేస్తున్నాడు. ఆ వృత్తి వర్జితం, తిరిగి వచ్చుట అనేటటువంటిది లేని బ్రహ్మలోకం, హిరణ్య గర్భ బ్రహ్మలోకమును ప్రాప్నోతి, పొందును. అంటే వాడికన్నా వీడు ఏమిట్రా బెటర్ అంటే, వాడేమో స్వర్గలోకం వరకు వెళ్ళి తిరిగి వచ్చేసాడు, వీడు ఎక్కడి వరకు వెళ్ళాడంటే హిరణ్య గర్భలోకం వెళ్ళాడు. హిరణ్య గర్భ బ్రహ్మ అనేటువంటి వాడు మొట్టమొదటి వాడు కాబట్టి వాడి పోస్టు ఎక్కడున్నదో అక్కడి వరకు వీడు వెళ్ళాడు, ఉపాసకుడు అక్కడి వరకు వెళ్ళాడు. వెళ్ళి ఏమండి మోక్షం వచ్చేసిందా? తథాపి, అయినప్పటికీ ఉపాసక, జ్ఞానంతో కర్మ చేసేటువంటి సాధకుడు ఆవృత్తి వర్జితం, తిరిగి వచ్చుట అనేటువంటిది లేనటువంటి బ్రహ్మలోకం, హిరణ్య గర్భ బ్రహ్మలోకమును ప్రాప్నోతి, పొందును. తథాపి, అయినప్పటికీ అస్య, ఇతనికి ఆయాసో భూయాన్, మిక్కిలి కష్టము కలదు, వీడు చాలా కష్టపడాలండి. ముక్తిశ్చ, ఆత్మభావము పొందుట, మోక్షము విలంబతే, ఆలస్యమగును. వీడికి మోక్షం చాలా ఆలస్యం అయిపోతుందండి, వీడు ఆత్మభావం పొందలేడండి, వీడు ఆత్మభావాన్ని పొందలేడు. వీడు ఉపాసకుడు, వీడు చాలా కష్టపడుతున్నాడు. ఇంత కష్టపడ్డా కూడా వీడు ఎక్కడి వరకు వెళ్ళాడండి? హిరణ్య గర్భ బ్రహ్మలోకం వరకు వెళ్ళాడు. వీడికి మోక్షం లేదు, మోక్షానికి ఆలస్యం అట. భూయాన్ ఆయాస, చాలా కష్టపడతాడు. ముక్తిశ్చ విలంబతే, ముక్తి ఆలస్యం అయిపోతుందట, మోక్షం ఆలస్యం అయిపోతుందట. కేవలం కర్మలు ఆచరించినటువంటి వాళ్ళు కర్మిష్ఠులు, వాళ్ళు కొన్ని లోకాలు మాత్రమే పొంది తిరిగి వచ్చి జన్మలను అనుభవిస్తారు. జ్ఞానంతో కూడినటువంటి కర్మ చేసేటువంటి వాళ్ళు ఉపాసకులు, వీళ్ళు తిరిగి రానక్కర్లేనటువంటి హిరణ్య గర్భలోకానికి వెళ్తున్నారు. ఏమంటే వీడు వెంటనే వచ్చేయటం లేదు, ఎందుకంటే హిరణ్య గర్భ బ్రహ్మ ఒక కల్ప కోటి కాలం ఉంటాడు కాబట్టి అక్కడ ఆయనతో పాటు వీళ్ళు కూడా అక్కడ ఉంటారు. అయితే అయినా వీళ్ళ కష్టం అధికమే, అయినా వీళ్ళ కష్టం ఎక్కువే, మోక్షం ఆలస్యం అవుతుంది. హిరణ్య గర్భ బ్రహ్మ విముక్తుడయ్యేటువంటి వరకు, అంటే కల్పాంతం వరకు వీళ్ళు ఆ లోకంలో ఉండాలి, కల్పాంతం వరకు వీళ్ళు అక్కడే ఉండాలి. వీళ్ళు మరో లోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు, వీళ్ళు మరో బ్రహ్మత్వాన్ని పొందడానికి అవకాశం లేదు. హిరణ్య గర్భ బ్రహ్మ కల్పాంతంలో కానీ క్షయమవుడు, ఆయన క్షయమయ్యే వరకు వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి. తపశ్రద్ధేయే హ్యుపవసంచరణ్యే శాంతా విద్వాంసో భైక్ష్యచర్యాంచరంత సూర్యద్వారేణ విరజా ప్రయంతి యత్రామృత సపురుషోక్యవ్యయాత్మా. ఇది శృతి. తపస్సు శ్రద్ధ కలిగినటువంటి వానప్రస్థులను, శాంతులు విద్వాంసులు అయినటువంటి గృహస్థుల్ని ఉద్దేశించి చెప్తున్నారు. అంటే ఏమండి, రెండు రకాల వాళ్ళు ఉన్నారు లోకంలో. అరణ్యాల్లో వెళ్ళిపోయి తపస్సులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తపస్సు శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు. అలాగే శాంతులు విద్వాంసులు అయినటువంటి గృహస్థులు ఉన్నారు. వీళ్ళకి ఏమిటండి, వీళ్ళ పరిస్థితి ఏమిటండి? తపస్సు అంటే స్వాశ్రమ విహితం కర్మ అన్నారు. తపస్సు అంటే వాళ్ళ ఆశ్రమానికి ఏమిటి చెప్పారో ఆ కర్మ చేయడాన్ని తపస్సు అంటారు. గృహస్థులు చేయవలసిన కర్మ గృహస్థులు చేయాలి, వానప్రస్థులు చేయవలసిన కర్మ వానప్రస్థులు చేయాలి, సన్యాసులు చేయవలసిన కర్మ సన్యాసులు చేయాలి, బ్రహ్మచారులు చేయవలసిన కర్మ బ్రహ్మచారి. బ్రహ్మచారులు ఏం చేయాలండి? భిక్షాటనం చేసుకో, గురువు దగ్గర విద్య నేర్చుకోవాలి, నో ప్రాబ్లం. గృహస్థులు ఏం చేయాలండి అంటే షట్కర్మలు చేయాలి, దాంట్లో అతిథి అభ్యాగతుల్ని పూజించాలి, వాడి కర్మల్ని వాడు ఆచరిస్తూ అతిథి అభ్యాగతుల్ని ఆదరించాలి.
వానప్రస్థులు ఏమిటండి, అరణ్యంలో ఉండి అగ్నిహోత్రాలు లేకుండా పరమాత్మని ధ్యానించుకోవాలి. నాలుగో వాళ్ళు ఎవరండి, సన్యాసులు. వాళ్ళు అసలు జనసమ్మర్దంలోకి రాకూడదు. వాళ్ళు ఏ గ్రామంలోకి వచ్చినా ఆ గ్రామంలో 3 రాత్రుల కన్నా ఉండకూడదు. ఎటువంటి గృహస్థమైనటువంటి లేదా ఇతరమైనటువంటి ఆశ్రమాల వాళ్ళతో బంధాన్ని పెట్టుకోకూడదు. బ్రహ్మజ్ఞానాన్ని తప్పించి మరి ఏది సన్యాసులు కోరుకోకూడదు. వాళ్ళకు ఉండేటువంటి లక్షణం. శ్వాశ్రమ విహితం కర్మ అంటే ఆశ్రమం వాళ్ళ ఆశ్రమానికి ఏమిటి చెప్పబడ్డాదో ఆ కర్మ చేయడాన్ని తపస్సు అంటారు. వాళ్ళున్న ఆశ్రమానికి తగినటువంటి కర్మ. శ్రద్ధ అంటే హిరణ్య గర్భాది విషయం విద్య. శ్రద్ధ అంటే ఏమిటండి, హిరణ్య గర్భ బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళని తెలుసుకోవడం. అంటే ఇది అపర విద్య. అపర విద్యను తెలుసుకోవడం. ఈ రెండింటితో అరణ్యంలో జీవిస్తూ ఉన్నటువంటి సత్పురుషులు అదే విధంగా శాంతా ఉపరతకరణ గ్రామా, ఉపరతిని పొందినటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి వాళ్ళు. శాంతులు అంటే ఇంద్రియ సమూహం పనిచెయ్యనటువంటి వాళ్ళు, విషయాసక్తి లేనటువంటి వాళ్ళు. విద్వాంస గృహస్థా జ్ఞాన ప్రధానాశ్చ. గృహస్థులైనప్పటికీ కూడా జ్ఞానమే ప్రధానంగా ఉండాలి. జ్ఞానం ప్రధానమైనటువంటి గృహస్థులు. వీళ్ళకి విషయాలు అంటే ఇంద్రియ గ్రామాలు పనిచేయకూడదు, విషయాసక్తి ఉండకూడదు. విషయాసక్తి లేనటువంటి జ్ఞానవంతులైనటువంటి గృహస్థులు 2 రకాలు ఉన్నారు. వీళ్ళు జ్ఞాన ప్రాధాన్యంతో జీవించేటువంటి గృహస్థులు. ఈ 2 రకాల వారు పరిగ్రహం, ఎవరి దగ్గర ఏది స్వీకరించుట లేనటువంటి వాళ్ళు. అపరిగ్రహాహ, వీళ్ళు భైక్ష్యాచర్యం చరంతి అని ఎందుకన్నారు అంటే, ఎవరి దగ్గరైనా ఏదైనా పుచ్చుకున్నాం అనుకోండి, వాడి పాపాన్ని పుచ్చుకోవాలి. వాడి దగ్గర పుచ్చుకున్నామంటే వాడి పాపాన్ని కూడా పుచ్చుకోవాలి. కాబట్టి ఏమీ ఎవరి దగ్గర పుచ్చుకోకూడదు. మరి దేహయాత్ర ఎలా నడుస్తుందండి? ఓ చెప్పబట్టుకో రోడ్డు మీద నిలబడి భవతి భిక్షాందేహి అంటే ఎవరు ఏది వేస్తే అది తిను. అలాగైతే నీకు ఏ రకమైనటువంటి పాపం ఉండదు. గృహస్థులైనా రోజు భిక్షాటనం చేసి ఆ తెచ్చినటువంటి వస్తువులతో పంచయజ్ఞాలు చేసుకో బ్రతకాలి అనే చెప్పారు. గృహస్థులు కాబట్టి ఓ 10 ఎకరాల భూమి ఉండాలి, లేకపోతే 10 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉండాలి అని గృహస్థులకి చెప్పలేదు. గృహస్థులకు కూడా భిక్షాచరణం చెప్పారు. పూర్వం మహాత్ములు అలాగే చేసేవాళ్ళు. వాళ్ళు భిక్షాటనం చేసి ఆ భిక్ష చేయగా తెచ్చినటువంటి దాంతో బ్రహ్మయజ్ఞము మొదలైనటువంటి పంచయజ్ఞాలు చేసేవాళ్ళు. ఎవరి దగ్గర ఏది స్వీకరించరు, అందువల్ల భిక్షాటనంతో జీవిస్తారన్నారు. ఈ 2 రకాల వారు అంటే జ్ఞానులైనటువంటి గృహస్థులు, హిరణ్య గర్భ బ్రహ్మ విషయ జ్ఞాన సంపన్నులైనటువంటి వానప్రస్థులు. హిరణ్య గర్భ బ్రహ్మ తెలిసినటువంటి వానప్రస్థులు, జ్ఞానులైనటువంటి గృహస్థులు 2 రకాల వాళ్ళు. విరజులై అంటే పాపపుణ్యాలు లేనటువంటి వాళ్ళై, నశించినటువంటి పాపపుణ్యాలు కలవాళ్ళు అంటే పాపపుణ్యాలు లేని వాళ్ళై, సంసారులు పొందదగినటువంటి చిట్ట చివరి స్థానం. అయితే ఏమంటే వీళ్ళు అమృతాన్ని పొందుతారంటే మోక్షాన్ని పొందిస్తారా? కాదండి. సంసారులైనటువంటి వాళ్ళకి మ్యాక్సిమం లిమిట్ ఎక్కడా అంటే హిరణ్య గర్భ బ్రహ్మ. సంసారులు చావు పుట్టుకలు కలిగినటువంటి వాళ్ళకి చాలా పెద్ద స్థానం ఏమిటండి అంటే హిరణ్య గర్భ బ్రహ్మ. కల్పాంతకాల నాశనము లేనటువంటి హిరణ్య గర్భుణ్ణి పొందుతారు. ఇది అపర విద్యా ప్రకరణం కాబట్టి ఇక్కడ మోక్షం అనేటువంటి ప్రసక్తి లేదు. జ్ఞానులైనప్పటికీ గృహస్థులకి మోక్షం లేదు, హిరణ్య గర్భాది జ్ఞానం కలిగినటువంటి వానప్రస్థులకి మోక్షం లేదు. ఈ 2 రకాలైనటువంటి వాళ్ళకి మోక్షాన్ని ఎందుకు చెప్పలేదంటే, అసలు ఈ ప్రకరణమే మోక్ష ప్రకరణం కాదండి, ఇది కర్మ ప్రకరణం అండి, అపర విద్యా ప్రకరణం అండి. అపర విద్య వలన హిరణ్య గర్భ బ్రహ్మము మాత్రమే పొందదగినటువంటి వాడు. ఆయన హిరణ్య గర్భ బ్రహ్మాన్ని దాటించి పొందడానికి అవకాశం లేదు. ఇక్కడ ఆత్మభావం పొందేటువంటి మోక్షం లేదు కనుకనే విద్యారణ్యుల వారు ఉపాసకులకు మోక్ష ప్రాప్తి ఆలస్యం అవుతుంది అని చెప్పారు. అంటే ఆత్మభావాన్ని పొందే మోక్షం ఇక్కడ లేదు కాబట్టి విద్యారణ్యుల వారు ఉపాసకులకు కూడా మోక్షం లేట్ అవుతుందని ఎందుకు చెప్పారంటే ఇందువల్లే చెప్పారు. కేవల జ్ఞానమే మోక్షప్రదం కాబట్టి కర్మ సాంకర్యం ఆలస్యానికి కారణమని తెలియాలి. కర్మతో కలిసినటువంటి జ్ఞానం ఆలస్యానికి కారణం. కర్మ కలిసింది అంటే ఆలస్యం అయిపోతుంది. మనకి ఎంతసేపు ఏమిటి,
ఆ, మనం బాగా బ్రహ్మాండమైనటువంటి కర్మ చేసామని పేరు వస్తుంది, ప్రతిష్ఠ వస్తుంది, ఏవో లోకాలు వచ్చేస్తాయి. అలా ఎవరో చెప్పారు, వీళ్ళు చెప్పారు. నిజానికి ఇవాళ విద్వాంసులైనటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారండి. నాకు తెలిసి నేను ఒక 40 సంవత్సరాల క్రితం ఈ మార్గంలోకి వచ్చినప్పుడు పూర్వమీమాంసా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఒక 50-60 మంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటే, ఇప్పుడు పూర్వమీమాంసా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు 5-6 ఉన్నారు. అంటే మీరు మరి ఎంత తగ్గిందో ఆలోచించండి. మనం చేస్తూ ఉన్నది ఎంతవరకు కరెక్టు. మనం ఏవో ఊహలతో మాట్లాడుతూ ఊహలతో పనులు చేస్తూ చెప్తూ ఉన్నటువంటి స్వామీజీలు కూడా శాస్త్ర పరిజ్ఞానంతో శాస్త్ర ప్రామాణ్యంతో చెప్పటం లేదండి. శాస్త్ర ప్రామాణ్యం చాలా తక్కువ. మాట్లాడుతూ ఉన్నదంతా లౌకికమైనటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. పరీక్ష కర్మజాన్ లోకాన్ కర్మణా ముక్త్య సంభవాత్ విరక్తో బ్రహ్మబోధార్థం గురుమేతి యథావిధి. ఇంకా లాభం లేదు. ఈ కర్మకాండ వల్ల లాభం లేదు, ఉపాసనాకాండ వల్ల లాభం లేదు. మరి ఏం చేయాలయ్యా? ఏదో బ్రహ్మజ్ఞానాన్ని సంపాదిద్దాం. ఏమిటి చేయాలి? బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలంటే ఏదో బావిళ్ళ వాళ్ళకో, చౌకాంబ వాళ్ళకో, లేకపోతే ఈ కాలంలో ఉన్నటువంటి పుస్తకాల షాపుల వాళ్ళకో పుస్తకాలకు రాసి ఆ పుస్తకాలు తెప్పించుకొని కూర్చో చదివితే బ్రహ్మజ్ఞానం రాదు. దీనికి ఏం కావాలయ్యా? ఎవరో గురువు గారిని పట్టుకోవాలి. ఒక కాళ్ళు గట్టి కాళ్ళు ఏమైనా చూసుకోవాలి. ఆ కాళ్ళు గట్టిగా పట్టుకోవాలి. కర్మజాన్, కర్మల వలన లభించే లోకములను పరీక్ష బాగుగా తెలుసుకొని, కర్మల వలన కలిగేటువంటి లోకాలని బాగుగా తెలుసుకొని, కర్మణ కర్మ చేత ముక్తి అసంభవాత్ ఆత్మభావము మోక్షము పొందుట సాధ్యము కాదు అని తెలియటం వలన విరక్త వైరాగ్యాన్ని పొంది, అయ్యా ముక్తి అసంభవం, ముక్తి రాదు అని తెలిసిపోయింది కాబట్టి వైరాగ్యాన్ని పొందాడు. బ్రహ్మబోధార్థం, బ్రహ్మాన్ని తెలియట కొరకు, బ్రహ్మజ్ఞానం కలిగించుకోవటం కోసం యథావిధిగా శాస్త్రబద్ధంగా, యథావిధి అంటే శాస్త్రబద్ధంగా గురువును ఏతి పొందుచున్నాడు. ఉపసదనం చేయడం అంటారు దీన్ని. మనం ఉపనిషత్తులు చెప్పుకుంటున్నాం కాబట్టి మనకు ఆ పదాలు కొత్త కాదు. మనం గురువుని ఉపసదనం చేయాలి. అయ్యా నాకు ఈ బ్రహ్మ విద్య చెప్పండి, నన్ను ఉద్ధరించండి, నన్ను నడిపించండి అని మనం గురువు యొక్క పాదాలను ఆశ్రయించాలి. కర్మల వలన కలిగేటువంటి లోకాలు తెలుసుకొని కర్మ చేత ముక్తి రాదు అని తెలిసి వైరాగ్యంతో బ్రహ్మాన్ని తెలియటం కోసం యథాశాస్త్రంగా గురువుల్ని పొందాలి. అంటే కర్మల వలన లోకాలు వస్తాయి కానీ ముక్తి రాదు. అది తెలిసి వైరాగ్యం పొందాలి. వైరాగ్యం పొందిన పిదప శాస్త్రం చెప్పిన విధంగా గురువు వద్దకు వెళ్ళాలి. అంటే ఏమంటే గురువుగారు పాఠం చెప్తారా, ఎప్పుడు చెప్తారు, ఎన్ని గంటలు రమ్మనమంటారు అని అడగకూడదు. అంటే గురువు అంటే ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ కాడు. గురువు అంటే నిన్ను తరింపజేసేటువంటి వాడు. వాడు తరించి నిన్ను తరింపజేసేవాడు కాబట్టి వాడి దగ్గర శాస్త్ర ప్రకారంగా వెళ్ళాలి, ఉపసదనం చెయ్యాలి. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రహ్మణో నిర్వేదమాయాన్ నాస్త్య కృతకృతేన తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఏమండి, ఇక్కడ భగవత్పాదుల వారు సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు. పరీక్ష అంటే ఋగ్వేదాద్యపర విద్యా విషయం స్వాభావిక అవిద్యా కర్మ కామకర్మ దోషవత్ పురుషానుష్ఠేయం అవిద్యాది దోషవంతమేవ పురుషం ప్రతి విహితత్వాత్ తదనుష్ఠాన కార్యభూతాశ్చ లోకాః ఏ దక్షిణోత్తర మార్గ లక్షణాః ఫలభూతాః ఏ చ విహిత ఆవరణ ప్రతిషేధ అతిక్రమ దోష సాధ్యాః నరక తిరియక్ ప్రేత లక్షణాన్ తాన్ ఏతాన్ పరీక్ష. పరీక్ష అంటే ఏమిటండి? చితక్కొట్టారు భగవత్పాదులు వారు. ఏమిటయ్యా? ఏమండి నువ్వు చేస్తూ ఉన్నటువంటిదంతా వేస్ట్ వ్యాపారం అన్నారు. ఏమిటండి నేను అంత వేస్ట్ వ్యాపారం చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా బతుకుతున్నానండి, నేను అసలు తప్పులే చెయ్యను, తప్పుడు పనే నాకు బుర్రలోకి రాదు అంటే, కాదురా నాయన, ఋగ్వేదాద్యపర విద్యా విషయం నువ్వు చేస్తున్నదంతా కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, హోత, అధ్వర్యుడు, ఉద్గాత వీళ్ళతో కూడుకునేటువంటి కర్మలు చేస్తున్నావు. స్వాభావిక అవిద్యా కర్మ దోషవత్ పురుషానుష్ఠేయం, నువ్వు చేస్తున్నటువంటివన్నీ కూడా అపర విద్యా విషయాలు
స్వభావ సిద్ధంగా అవిద్యా కామ కర్మ దోషం కలిగినటువంటివి, అజ్ఞానంతో కూడుకున్నటువంటి కామములతో కూడుకున్నటువంటి కర్మదోషం కలిగినటువంటివి నువ్వు చేస్తున్నావు. అదేమిటండి, నేను అలా లేదండి, నేను లోకానుగ్రహం కోసం, లోక కళ్యాణం కోసం చేస్తున్నాను. ఒరే నాన్న, అసలు నీకో విషయం చెప్పమన్నావా? పురుషుల చేత చెయ్యబడేటువంటి అన్ని కర్మలు కూడా అవిద్యా దోషంతో కూడినటువంటివేనయ్యా. ఎందుకంటే పురుషులకు విధింపబడినటువంటి కర్మలే అవిద్యా దోషం కలిగినటువంటివి. నేను లోక కళ్యాణం కోసం చేస్తున్నానంటే పెద్ద ముమ్మెత్త పువ్వు చెవిలో పెట్టుకుందికి నేను అంత జడ్డివాడిని కానరా అంటున్నారు. ఎవరు? భగవత్పాదుల వారు. అసలు పురుషులైనటువంటి వాళ్ళకి విధించబడినటువంటి కర్మలే అవిద్యా కామకర్మ దూషిత. వాళ్ళకి ఇవి చెయ్యండిరా అన్నారు కదా, ఏమిటి చేయమన్నారో అవన్నీ అవిద్యా విషయాలు, అవన్నీ కామకర్మ విషయాలు. వాళ్ళకి చెప్పినవే కామకర్మ విషయాలు అయితే నేనే వచ్చి లోక కళ్యాణం కోసం వైరాగ్యంతో ఏ కోరికలు లేకుండా చేస్తున్నాను. ఒరే, ఇలాంటి అనవసరం అరువు మాటలు మాట్లాడకరా నాన్న. స్వాభావిక అవిద్యాకర్మ కామకర్మ దోషవత్ పురుషానుష్ఠేయం. పురుషైనటువంటి చేయకూడదు, ఆ కర్మలే అసలు చేయకూడదు, కర్మలే చేయకూడదు. అవిద్యాదోషమంతమేవ పురుషం ప్రతి విహితత్వ. అబ్బేబే, నేను అలా చేయటం లేదండి, నేను లోక కళ్యాణం కోసం గొప్ప వైరాగ్యంతో ఏది కోరుకోకుండా ఎవరి దగ్గర ఏమీ పుచ్చుకోకుండా చేస్తున్నానండి. ఒరే నాన్న, నువ్వు ఎలా చెప్పినప్పటికీ అవిద్యాదోషంతో కూడుకున్నటువంటి వాళ్ళే, కూడుకున్నటువంటి కర్మలే పురుషులకి విహిత కర్మలు అని చెప్పారు. నువ్వు చేస్తున్న కర్మలన్నీ అవిద్యాదోషంతో కూడుకున్నవి, దీంట్లో అనుమానం లేదు. విధింపబడేటువంటి కర్మలే అవయ్యా. అటువంటివి చేస్తే కలిగే లోకాలు ఉత్తరాయణ దక్షిణాయన ఫలాలను ఇచ్చేటువంటివి. ఈ విహిత కర్మల్ని ఆచరించకపోతే తప్పు. ప్రతిషిద్ధ కర్మలు, నిషిద్ధ కర్మలు చేస్తే తప్పు. ఈ దోషాల వల్ల ఏమిటి జరుగుతుందండి? నరకలోకాలు, పశుపక్షాది జన్మలు, శరీరం లేనటువంటి జీవులు భూతప్రేత పిశాచాలుగా పుడతారండి. ఒరే నాన్న, నువ్వు నాకేం చెప్పినా దీనివల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఏమిటంటే ఇది అవిద్యా విషయం. అవిద్యా విషయం వల్ల నువ్వు దీన్ని చేస్తే తప్పు, చెయ్యకపోతే తప్పు. చెయ్యకపోతే విహిత కర్మ చెయ్యని తప్పు, చేస్తే నిషిద్ధ కర్మలు చేసిన తప్పు. ఈ రెండింటి వల్ల నీకేమిటి వస్తాయి రా నాన్న అంటే పశుపక్షాది లోకాలైనా వస్తాయి, పశుపక్షాదులుగానైనా పుడతావు, లేకపోతే శరీరం లేనటువంటి జన్మలు భూత ప్రేత పిశాచాలుగానైనా పుడతావు, లేకపోతే నరకలోకాలైనా వస్తాయి. కొంతమంది బలవత్కారంగా శరీరాన్ని చంపి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమిటవుతారు? భూత ప్రేత పిశాచాల్లో మారుతారు. వాళ్ళు చేసినటువంటి పాపకర్మల వల్ల శరీరం లేకపోయినప్పటికీ వాళ్ళు ఈ లోకంలోనే అంతరిక్షంలో తిరుగుతూ ఉంటారు, నరకలోకాల్లోకైనా వెళ్తారు. కాబట్టి జన్మలకు కారణములు వీటిని ప్రత్యక్ష అనుమాన ఉపమాన ఆగమ ప్రమాణాల ద్వారా తెలుసుకొని ఈ లోకం వల్ల సంసారమే కలుగుతుంది. నువ్వు 4 రకాలైనటువంటి ప్రత్యక్ష ప్రమాణంతో కానీ, అనుమాన ప్రమాణంతో కానీ, ఉపమాన ప్రమాణంతో కానీ, ఆగమ ప్రమాణంతో కానీ నువ్వు ప్రయత్నం చేసి చూస్తే ఈ కారణాల వలన, ఈ లోకాల వలన సంసారమే కలుగుతుంది. ఇవి అవిద్యా కామముతో కూడుకున్నటువంటివి. వీటిని విడిచిపెట్టి నిర్వేదం అంటే వైరాగ్యాన్ని పొందాలి. ఒరే, ఇవి నీకు అవిద్యతో కూడుకున్నటువంటివి కాబట్టి నరకాది లోకాలనే ఇస్తాయిరా నాన్న, నువ్వు వైరాగ్యాన్ని పొందాలి. అయితే వైరాగ్యం కలిగిన తర్వాత ఏం చేయాలండి? సమిధలు పట్టుకొని, చేత్తో అని సమిధలు పట్టుకొని యథావిధిగా బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. అదేమిటండి? గురువు గారిలో కూడా మళ్ళీ అంతరాలు ఉంటాయా? కర్మనిష్ఠుడైన గురువు దగ్గరికి వెళ్ళకూడదు. వాడేమిటంటాడు? అక్కడ యజ్ఞం చేద్దామండి, ఓ 4 మనుషులను తీసుకురండి అంటాడు. ఏమంటే పారాయణ చేయడానికి ఓ 10 మందిని తెండి, మంత్రం చదవడానికి ఓ 10 మందిని తెండి, డబ్బులు కట్టడానికి ఓ 10 మందిని తెండి అంటాడు. కర్మనిష్ఠుడైన గురువు దగ్గరికి వెళ్ళకూడదు, బ్రహ్మనిష్ఠుడైన గురువు దగ్గరికి వెళ్ళాలి. శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియం అంటే అధ్యయన శృతార్థ సంపన్నం, వేదాంగాది శాస్త్రాలన్నీ ఖచ్చితంగా తెలియాలి, బాగా తెలియాలి. బ్రహ్మనిష్టం అంటే హిత్వా సర్వాణి కర్మాణి సర్వకర్మాణి కేవలే అద్వయే బ్రహ్మణి నిష్ఠాయ యస్య సోయం బ్రహ్మనిష్ఠ.
బ్రహ్మనిష్ఠుడు అన్నటువంటి పదానికి అర్థం ఏమిటి చెప్పారంటే అన్ని రకాలైనటువంటి కర్మల్ని విడిచిపెట్టేసి కేవలం అద్వైతమైనటువంటి బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాడిని, బ్రహ్మమునందు నిష్ట కలిగినటువంటి వాడిని బ్రహ్మనిష్ఠుడు అంటారు. అంటే వాడు ఏ రకమైనటువంటి కర్మల్ని ఆచరించడు, బ్రహ్మాన్ని మాత్రమే దర్శిస్తాడు. అంటే వేదాంగాది విద్యాసంపన్నుడై అన్ని కర్మలు విడిచిపెట్టి కేవలం అద్వయ బ్రహ్మమందే నిష్ట కలిగినటువంటి గురువును ఆశ్రయించాలి. కర్మిష్ఠుడైన గురువు బ్రహ్మనిష్ఠుడు కాడు. కర్మిష్ఠుడైనటువంటి గురువు బ్రహ్మనిష్ఠుడు కాడు. కర్మ ఆత్మజ్ఞానములు పరస్పర విరుద్ధములు. కర్మ ఆత్మజ్ఞానం ఒకదానికి ఒకటి పడదు. కాబట్టి ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి గురువునే ఆశ్రయించాలి. వేదాంతానామనేకత్వాత్ సంశయానాం బహుత్వతః వేద్యస్యాప్యతి సూక్ష్మత్వాత్ నజానాతి గురుం వినా. ఈ మాత్రం దానికి ఏమున్నదండి? ఉపనిషత్తులకి అర్థాల పుస్తకాలు ఉన్నాయి, స్వామీజీలు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి, మామూలు వాళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నాయి, వ్యాఖ్యానాలు బోల్డెన్ ఉన్నాయి. కూర్చుంటానని చదివేస్తే నాకు మొత్తం నాలెడ్జ్ అంతా వచ్చేస్తుంది, నేను చాలా బ్రహ్మనిష్ఠుడిని అయిపోతాను. కుదరదురా నాన్న. ఏమండి, ఎందుకు కుదరదండి? వేదాంతానాం అనేకత్వాత్ బ్రహ్మ విద్యాబోధకాలైనటువంటి ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. ఏమంటే ఒక ఉపనిషత్తు లేదు, 108 ఉపనిషత్తులు దొరుకుతున్నాయి అంటున్నారు. ఇంకా కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయంటున్నారు. ఉపనిషత్తులు అనేకాలు, ఉపనిషత్తులు ఒకటి కాదు. ఒక ఉపనిషత్తు అయితే ఒక అర్థం మనకు అర్థమైపోయి టకాలమని వెంటనే అనుకున్నాం. ఈశావాస్యంలో చెప్పింది క్యానంలో ఉండదు, క్యానంలో చెప్పింది కఠంలో ఉండదు, కఠంలో చెప్పింది ప్రశ్నలో ఉండదు, ప్రశ్నలో చెప్పింది ముండకంలో ఉండదు, ముండకంలో చెప్పింది మాండుక్యంలో ఉండదు, మాండుక్యంలో చెప్పింది ఐత్రేయంలో ఉండదు, ఐత్రేయంలో చెప్పింది చాందోగ్యంలో ఉండదు, చాందోగ్యంలో చెప్పింది బృహదారణికంలో ఉండదు. అక్కడో రకంగా మాట్లాడితే ఎక్కడో రకంగా మాట్లాడి ఇంకో చోట ఇంకో రకంగా మాట్లాడి ఎలాగండి? ఇది ఎలా అర్థమవుతుందండి? వేదాంతానాం అనేకత్వాత్ ఉపనిషత్తులు అనేటువంటివి చాలా ఉండటం వలన సంశయానాం బహుత్వతః సందేహాలు కూడా చాలా ఉంటూ ఉంటాయి. చదువుతూ ఉంటే సందేహాలు వస్తూ ఉంటాయి, అనేక రకాలైన సందేహాలు కలుగుతూ ఉంటాయి. వేద్యస్యాపి తెలుసుకోవలసినటువంటిది కూడా అతి సూక్ష్మత్వాత్ ఆత్మ అనేటువంటిది సూక్ష్మాతి సూక్ష్మం. స్థూలమైన శరీరం కాదు, ఇంద్రియములు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇంకా సూక్ష్మమైనటువంటిది. అంత సూక్ష్మమైనటువంటి దాన్ని ఎలా తెలుసుకోవాలండి? అది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. ఆత్మ అగుట చేత గురుం వినా అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి గురువు లేకుండా నజానాతి తెలియబడదండి. దాన్ని తెలుసుకుంది వీలు కాదు. బ్రహ్మ విద్యను ఉపనిషత్ అర్థముల ద్వారా తెలియాలి. ఉపనిషత్తులు చాలా ఉన్నాయి, వాటిలో చెప్పబడినటువంటి విషయాలు వలన సందేహాలు చాలా కలుగుతాయి. తెలియదగినటువంటి ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. అందువలన అజ్ఞానాన్ని రూపుమాపేటువంటి గురువు లేకుండా బ్రహ్మ విద్య పొందుట సాధ్యము కాదు. శ్రవణాన్ మననాధ్యానాదప్యుపాయాద్ గురుదుతాత్ అజ్ఞాన సంశయో జిఖ్యాద్ విపరీతాం చ భావనాం. శ్రవణాత్ వినుట వలన, మననాత్ మననము చేయుట వలన, ధ్యానాత్ నిధిధ్యాసము చేయటము వలన, గురువుదితాత్ గురువు చేత చెప్పబడిన ఉపాయాదపి యుక్తుల వలన, అజ్ఞాన సంశయో అజ్ఞానము దాని వలన కలిగేటువంటి సందేహము, విపరీతాంచ భావన బ్రహ్మమునందు భ్రాంతి చేత కలిగినటువంటి జగత్తు అనేటువంటి భావన జిహ్యాత్ విడిచిపెట్టబడును. అంటే బాగా శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాస చేయాలి. అలాగే గురువు చెప్పినటువంటి యుక్తుల్ని బాగా అర్థం చేసుకోవాలి. గురువు చాలా యుక్తులు చెప్తారు, అవన్నీ తెలుసుకొని అజ్ఞాన సంశయో జిఖ్యో అజ్ఞానాన్ని సంశయాల్ని విడిచిపెట్టాలి. విపరీత భావన అంటే బ్రహ్మాన్ని జగత్తు అనేటువంటి భ్రాంతిని కూడా విడిచిపెట్టాలి. జిహ్యాత్ విడిచిపెట్టాలి. గురుశ్చ యోగ్య శిష్యాయ విద్యామక్షరబోధిని బ్రూయాత్ స్వకీయ విద్యాయా సంప్రదాయ ప్రవృత్తయే. ఏమండి, గురువు గారు కూడా, గురువు దగ్గరికి మనం వెళ్ళాం, చెప్తారా ఆయనండి? ఎన్ని వేలు అడుగుతారండి? ఎన్ని లక్షలు అడుగుతారండి? ఏమండి,
రోజు చెప్తారా, ఏడాదికి ఒకసారి చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు ఏమక్కర్లేదండి. గురుశ్చ, గురువు కూడా, యోగ్య శిష్యాయ, యోగ్యుడైనటువంటి శిష్యుని కొరకు, అక్షర బోధిని, అక్షర బ్రహ్మమును తెలియజేసే విద్యాం, బ్రహ్మ విద్యను, స్వకీయ విద్యాయా, తన యొక్క బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి సంప్రదాయ ప్రవృత్తయే, సంప్రదాయము నడుచుట కొరకు, కొనసాగుట కొరకు, బ్రూయాత్ చెప్తాడు. అంటే గురువు ఎందుకు చెప్తాడండి? స్వసంప్రదాయాన్ని నడిపించడం కోసం. ప్రతి గురువు ఒక సంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు. గురువులు సంప్రదాయ సిద్ధంగా, మనం బృహదారణ్యకం చదివినప్పుడు 2 అధ్యాయాలకి ఒక్కొక్క గురు సంప్రదాయాన్ని కూడా చెప్పారు. అంటే ఎందుకండి అని అంటే, అలా నేర్చుకోరా నాయన అని, గురువు దగ్గర నుంచి గురువు దగ్గర నుంచి గురువు దగ్గర నుంచి గురువు దగ్గర నుంచి అని చెప్పడం కోసం. గురువు కూడా యోగ్యమైనటువంటి శిష్యుడు అక్షర పరబ్రహ్మాన్ని తెలియచేసేటువంటి బ్రహ్మ విద్యను చెప్తాడు. ఎందుకు చెప్తాడండి? వాడికి ఏమిటి అవసరం? డబ్బు ఇస్తారని చెప్తాడు? అబ్బే, డబ్బు కోసం కాదండి. స్వకీయ విద్యాయా సంప్రదాయ ప్రవృత్తయే, తన యొక్క విద్యా సంప్రదాయం కొనసాగాలి. తన యొక్క విద్యా సంప్రదాయం కొనసాగటం కోసం గురువు కూడా శిష్యుడికి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు. గురువు ధనం కోసం బోధించడు. దేనికోసం బోధిస్తాడు? స్వవిద్యా సంప్రదాయాన్ని కొనసాగించటం కోసం యోగ్యుడైనటువంటి శిష్యుడికి చెప్తాడు. తస్మై స విద్వాన్ ఉపసన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయ సమాన్వితాయ. విద్వాన్ అనేటువంటిది బ్రహ్మవేత్త అయినటువంటి గురువు. ఉపసన్నాయ అంటే శాస్త్రబద్ధంగా ఉపసదనం చేసినటువంటి వాడు. ప్రశాంత చిత్తాయ సమాన్వితాయ, వాడు గర్వాది దోషాలు లేవా శిష్యుడికి. ఇంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. అటువంటి వాడే యోగ్య శిష్యుడు. అటువంటి యోగ్య శిష్యుడికి అక్షరం అంటే దర్శనీయము కానటువంటిది, అద్రేశ్యం, అగ్రాహ్యం అని మనకి ఏదైతే బ్రహ్మాన్ని గురించి చెప్పారో, ఆ దర్శనీయము కానటువంటి బ్రహ్మాన్ని, మొదలైనటువంటి లక్షణాలతో కూడుకున్నటువంటి బ్రహ్మాన్ని బోధించేటువంటి బ్రహ్మ విద్యను చెప్తాడు. గురువు యొక్క నియమం చెప్పడం అనేటువంటిది గురువుకి నియమం. గురువు పని ఏమిట్రా అంటే బ్రహ్మ విద్య బోధించడమే గురువు పని. ఏమండి ఎందుకు చెప్తున్నారండి? ఆయన అలాగే ఆయనకి మరేం పని పాట లేదా? ఏమైనా 4 కాళ్ళు సంపాదించుకోవద్దా? సంసారాన్ని చూసుకోవద్దు? కాదు, వాడికి అది నియమం. గురువు అంటే సచ్చిష్య నిస్తారణం అవిద్యా మహోదధే, ఉత్తమ శిష్యుణ్ణి తరింప చేయటం, అజ్ఞాన సముద్రాన్ని దాటించడం గురువు యొక్క లక్షణం. గురువు యొక్క లక్షణం ఏమిటంటే ఉత్తముడైనటువంటి శిష్యుణ్ణి దాటించడం, అజ్ఞానం అనేటువంటి సముద్రం నుంచి వాడిని బయటపడేటట్టుగా చేయటం, అది ఆయన యొక్క కర్తవ్యం. అందువలన సంప్రదాయాన్ని రక్షించుకోవడం కోసం, సంప్రదాయ ప్రవృత్తి కోసం సచ్చిష్యుడైనటువంటి వారికి బ్రహ్మ విద్యా సంపన్నత్వం కలిగించడమే సద్గురువుల యొక్క నియమము అని భగవత్పాదుల వారు, గురువు అయినటువంటి వాడు శిష్యుల్ని ఉద్ధరించడమే ధర్మంగా కలిగినటువంటి వాడు అని చెప్పారు. స్వస్తి. Thank you.